వృషభ రాశి వారికి కేతువు ఈ సంవత్సరం పంచమ భావంలో సంచరిస్తున్నాడు. మే 18 వరకు. మే 18 తర్వాత ఆయన చతుర్థ భావంలోనికి ప్రవేశిస్తాడు. కేతువు పంచమ భావంలో కానీ చతుర్థ భావంలో కానీ శుభఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు. కనుక సంతానం విషయంలో ఏదైనా మీరు చిన్న చిన్న నిరాశలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని ఏదైతే ఇష్టపూర్వకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారో, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో, ఆలోచించుకుంటారో ఆ కార్యక్రమాలు మిమ్మల్ని నిరాశపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీరు నిరాశను పొందుతారు, కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. మరి ఈ కేతు ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నది ఈ వృషభ రాశి వారికి. ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారు కేతు గ్రహాన్ని సానుకూలపరచడం కోసం నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి పూజ చేసి గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ 2026 ఫిబ్రవరి మార్చి మాసాల్లో కూడా వీరికి కుజుడు అనుకూల గ్రహంగా ఉండడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయొచ్చు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు కూడా వీరికి 50 నుంచి 60% సుఫలితాలను అందిస్తున్నాడు. వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం 60 నుంచి 70% సుఫలితాలను అందిస్తున్నాడు. 2025 ఏప్రిల్ మాసంలో లాభంలో రవి సంచరించేటప్పుడు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరింతగా అభ్యున్నతిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 జూలై ఆగస్టు మాసంలో అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో షష్ఠవ భావంలో రవి సంచారం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ఉద్యోగ పరీక్షల్లో కానీ విజయాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి సూర్య భగవానుడు కూడా 60% సుఫలితాలను అందిస్తున్నాడు. ఒక కేతువుకు మాత్రమే మీరు పూజలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది, అది కూడా గణపతి పూజలు. అలాగే మీరు వృషభ రాశి వారు కనుక మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రగ్రహాన్ని సానుకూలపరచడం కోసం నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన చేస్తూ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకొని కనకదార స్తోత్రం చదువుకోండి. కొన్ని అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. మరి వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.